ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబులాగే దావోస్లోనూ మీడియాలోనూ పెట్టుబడులపై హడావుడి చేస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పత్రికా ప్రకటనలు విడుదల చేయటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఎవ్వరూ లెక్క చెప్పట్లేదు. ఈ అవాస్తవ ప్రచారంలో ముఖ్యమంత్రి కార్యాలయం భాగం కావటమే ఒక విషాదం. గతంలోనూ చంద్రబాబు విదేశీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తన అనుకూల పత్రికల్లో, ఛానళ్లలో ఊదరగొట్టేవారు. ఇప్పుడు అదే పంథాను రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. చివరికి హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే కంపెనీలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని సీఎం ప్రకటించడం ఆశ్చర్యం. స్కై రూట్ కంపెనీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీ హబ్లోనే ప్రారంభమైంది. 2022లోనే ప్రైవేట్ రాకెట్ను తయారు చేసింది. అయినప్పటికీ ఈ కంపెనీతో పెట్టుబడి ఒప్పందం కుదిరిందని రేవంత్ ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదం. ఇక తెలంగాణలోని ఇరిగేషన్ సహా ఇతర ప్రాజెక్టు పనులు చేస్తున్న మేఘా కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టిందని గొప్పలు చెప్పటం ముఖ్యమంత్రికే చెల్లింది. ఇలా హైదరాబాద్ కంపెనీలతో స్విట్జర్లాండ్లోని దావోస్లో ఒప్పందాలు కుదుర్చుకోవటంపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దావోస్కు వెళ్లారంటే దాని అర్థం రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల పరిస్థితుల్ని వివరించి పెట్టుబడులు సాధిస్తారని. కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ బేస్డ్ కంపెనీలకు ఏం చెప్పి ఆకర్షించారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో దావోస్లో జరిగిన సదస్సులో 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ముఖ్యమంత్రి ఆ కంపెనీలు తమ యూనిట్లను ఎక్కడ స్థాపించాయో మాత్రం చెప్పట్లేదు. కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఆ తర్వాత ఆ కంపెనీల పేర్లైనా ప్రభుత్వానికి తెలియకపోవటం చంద్రబాబు పాలనలో జరిగే విషయం. ఈ ప్రచారార్భాటాన్ని, చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్ తెలంగాణకు తీసుకొచ్చారు. పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన హైదరాబాద్ పరువును హైడ్రా పేరుతో తగ్గించి మూసీలో కలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలకు భయపడి ఊరు పేరు తెలియని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతేడాది వచ్చిన ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటో వివరించాల్సిన ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఆ ఊసెత్తకుండా ఇప్పుడు దావోస్లో కొత్త ప్రాజెక్టులు తీసుకువస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. కూల్చివేతలు, కక్ష సాధింపులతో హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదన్న విషయాన్ని దాచాలని ప్రయత్నిస్తోంది. చివరికి దావోస్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రదేశంలోనూ నటుడు అల్లు అర్జున్ అరెస్టు గురించి స్పందించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చారు. గతంలో దావోస్ సమ్మిట్కు తెలంగాణ ప్రతినిధులు హాజరైతే తగిన మర్యాద ఉండేది. కానీ ఈసారి జాతీయ మీడియా ప్రతినిధులే రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రశ్నలు అడగటం విస్మయానికి గురిచేసింది. రేవంత్ రెడ్డి ఆ సమావేశాలకు స్వతంత్రంగా వెళ్లినట్టుగా కాకుండా చంద్రబాబు వెంట వెళ్లినట్టుగా ఉందని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పాలనపై ఎలాంటి ముద్ర వేయలేని రేవంత్ దావోస్ నుంచి తీసుకువచ్చే పెట్టుబడులపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎలాంటి నమ్మకం పెట్టుకోలేదు.